హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయ్యే కోడికూర రెసిపీని రొటీన్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇలా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తర్వాత ఆనియన్, టమాటా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా వేసి బాగా మగ్గనివ్వండి. టమాటా బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి ఉన్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి చికెన్లో వచ్చే నీరు బాగా ఎమిరిపోయేంత వరకు వేయించి ఇప్పుడు ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఆనియన్ వేసి బాగా మిక్సీ పట్టి దాంట్లో వేసి బాగా వేయించండి. అదంతా బాగా వేగిన తర్వాత కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా వేయించి నీళ్లు పోసి చికెన్ బాగా ఉడకండి. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి.